నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈ రోజు నుండి మనం అయోధ్యాకాండలోకి ప్రవేశిస్తున్నాం. ఈరోజు కథ దశరథుడు శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయుటకు సంకల్పించుట. రామాయణంలో బాలకాండలో భగవంతుడు మనకు బాలరాముడిగా దర్శనమిస్తే, అయోధ్యాకాండలో ధర్మాన్ని పాటించే మనిషిగా దర్శనమిచ్చాడు. రాముడు రాజు కావలసిన రోజు అడవికి వెళ్ళవలసి వచ్చింది. ఈ సంఘటన వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం మనకు బోధించేదే అయోధ్యాకాండ. ఇప్పుడు అయోధ్యాకాండ ప్రథమ సర్గలోకి ప్రవేశిద్దాం. భరతుడు దశరథుని అనుమతితో తాతగారి ఇంటికి వెళ్ళిన తరువాత దశరథుడు తన కుమారులను గుర్తు చేసుకుంటూ బెంగపడెను. కాని దశరథుడు తన పెద్ద కుమారుడు రాముణ్ణి చూసి ధైర్యంగా తన కాలం గడుపుతున్నాడు. శ్రీరాముడు లోకోత్తర సుందరుడు, మహావీరుడు, గుణములలో దశరథుని వంటి వాడు. ఇలాంటి పుత్రునికి జన్మనిచ్చిన కౌసల్యాదేవి అదృష్టమే అదృష్టము. శ్రీరాముడు సత్యాన్ని శ్వాసలా భావించేవాడు. తను సత్యాన్ని బోధించలేదు, సత్యంగా జీవించాడు. రాముడు ప్రతి పనిలో ధర్మాన్ని ముందుంచాడు. కుమారుడుగా, భర్తగా, సోదరుడుగా అన్ని పాత్రల్లోనూ ధర్మాన్ని పాటించాడు. రాముడికి ప్రజలపై అపారమైన కరుణ ఉండేది. రాముడిది దయగల హృదయం. రాజకుమారుడైన రాముడిలో అహంకారానికి చోటు లేదు. పెద్దల ముందు వినయంతో, చిన్నపిల్లల దగ్గర స్నేహంగా మసిలేవాడు. రాముని జీవితం మొత్తం త్యాగమే. త్యాగం అంటే కోల్పోవడం కాదు, ఉన్నతంగా మారడం అని రాముడు తన జీవితం ద్వారా చూపించాడు. రాముడికి ఎంత కష్టం వచ్చినా తన మనస్సును అదుపులో ఉంచుకున్నాడు. శాంతితో నిర్ణయాలు తీసుకోవడం ఆయన స్వభావం. కొంతకాలానికి దశరథుడు వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఇప్పుడు రాజ్యభారం యువరాజుకు అప్పగించాలి అని నిర్ణయించి తన నలుగురు కుమారుల్లో శ్రీరాముణ్ణి అన్ని విధాలా అర్హుడని నిశ్చయించాడు. తన మంత్రులు, గురువులను సంప్రదించి వారి అభిప్రాయాలను అడిగాను. మంత్రులందరూ ఏకగ్రీవంగా రాముణ్ణి రాజును చెయ్యమని సమ్మతించారు. ప్రజలు కూడా ముక్తకంఠంతో, ఓ దశరథ మహారాజా, రాముడు మా శ్రేయస్సును కోరువాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆడతప్పనివాడు, ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలకరించేవాడు, ఎప్పుడూ ధర్మాన్ని విడవలేదు. కావున రాముణ్ణి రాజుగా ప్రకటించి మా కోరిక తీర్చండి అని అడిగాను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.